అందరూ చేతుల పైకెత్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రం చెల్లిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమస్త మహిమ మన ప్రభువుకే చెల్లినగాక. ఆమేన్. వారిని ప్రేమించి మరడి శివాల వివాహానికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకందరికీ దేవుని పేరున మీకు శుభములు తెలియజేస్తున్నాము. శ్రేష్టమైన దేవుని మాటలను కొంచెం సమయంలోనే విలువైన మాటల్ని తెలియజేశారు. ఆ దైవజనులను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు వారిని దీవించుగాక. అలాగే ప్రియ సహోదరులు జోసెఫ్, ఆయన కూడా ఈ సమయంలో వివాహ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ వివాహ కార్యక్రమాన్ని నడిపించుచున్నారు. దేవుడు వారిని దీవించుగాక. వారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది సమయం చాలా క్లుప్తంగా దేవుని మాటల్ని మీతో పంచుకొని ఆ తర్వాత వారికి వివాహం చేయాలని నేను సిద్ధపడుతున్నాను. సమయం 12 అయింది. ఇంకొక అర్ధగంట సేపు దేవుని వాక్యంలో ఒక మాటను మనం చదువుకుంటాం. నేను బైబిల్ ఉన్నవాడైతే తీసి చదువుకాను. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వాక్యం. బైబిల్ తీసుకొని వాక్యం చదువుకోండి. ఒకవేళ బైబిల్ తీసుకురాలేకపోతే ఆ చదవబడిన దేవుని వాక్యం వినండి. చాలా క్లుప్తంగా మీతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. సమయానికే వారి వివాహం చేసి సమయానికే వీరంతా భోజనాలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లాభాలను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం అని అన్నారు. కొంచెం వివరం చెప్తాను నేను వాక్య భాగానికి. అబ్రహాము తన వృద్ధాప్యంలో దేవుడు అనుగ్రహించినటువంటి తన కుమారుడైన ఇస్సాకు విషయమై ఆలోచించి తన సేవకుడైనటువంటి ఎలియాజరుతో చెప్పారు, నీవు వెళ్ళి నా స్వజనులలోనికి వెళ్ళి నా బంధువుల ఇంటికి వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకునకు అబ్రహాము గారు ఆలోచించి ఈ మాట చాలా ఉత్తమమైనది. ఎందుకంటే మన బిడ్డల యొక్క ఎదిగిన బిడ్డల గురించి ప్రతి తల్లి తండ్రి కూడా ఆలోచిస్తారు. మంచి భాగస్వామిని నా బిడ్డకు సమకూర్చాలని అనుకుంటారు, ఆలోచిస్తారు. అలాగే దేవుడిని ప్రార్థిస్తారు. అబ్రహాము కూడా అలాగనే ఆలోచించారు, దేవుడిని వేడుకున్నారు. అలాగే జేమ్స్ గారు కూడా ఈ సమయంలో ఇంతవరకు వారి కుటుంబము, ఆయన సహోదరి కూడా వారి కుమారుని విషయమై వివాహం చేయాలని అలాగనే దేవుడిని ప్రార్థించి అలాంటి ఆలోచన కలిగి, అలాగే పిండి కుమార్తె హెప్సిబా యొక్క తల్లిదండ్రులు వారు కూడా గతంలో
మనకి తెలిసిన వారే, పాటి స్త్రీలు, వారు సహోదరులు, వారు కూడా నా బిడ్డకు చక్కటి విశ్వాసమైన మంచి ఆత్మీయమైన కుటుంబంలో నా బిడ్డలు ఇవ్వాలని వారు కూడా దేవుడిని వేడుకుని ఉంటారు, ప్రార్థించి ఉంటారు. బిడ్డకు ప్రార్థన ఆలకించిన దేవుడు వారి ఆలోచనలు ఈరోజు ఈ విధంగా సఫలపరిచారు. ఈ విధంగా వారికి ఒకరినొకరిని భాగస్వాములుగా అవడానికి దేవుడు సమకూర్చాడు. అందుకు దేవుని మనకి ఆదికాండం 24వ అధ్యాయంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుడు మనం ప్రభువు అయిన యేసుక్రీస్తు, ఆయన నడిపిస్తే నిజంగా ఆశ్చర్యకరంగా నువ్వు నడిపించబడతావు, ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. ఎలియాజరు ఆ చోటికి వచ్చి ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాప తండ్రితోనూ సహోదరులతోనూ అన్నారు, మీరు నా యజమానుని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, అతని ఎడల దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ చెప్పి మీరు నా యజమాని ఎడల దయను నమ్మకాన్ని కనపరిచినట్లయితే చెప్పండి, లేదంటారా అది కూడా చెప్పండి అన్నారు. అప్పుడు అన్నారు వాళ్ళు ఈ మాట, బాబు అదేంటండి, ఇది దేవుని వలన కలిగిన కార్యం, అవునడానికి కానీ కాదనడానికి కానీ మేమెవరు అండి, మేమేపాటి వాళ్ళు అన్నారు. చెప్పండి, ఇది ఎవరి వల్ల కలిగిన కార్యము? ఎవరి వల్ల? మన వల్ల కలిగినవి కావు. ఎవరో అనుకుంటాం, మనం ఎవరో చేశారు, ఎవరో తీసుకొచ్చారు అనుకుంటాం. దాని వెనుక దేవాది దేవుని యొక్క ఆయన నిత్య సంకల్పం అది మనం గుర్తించుకోవాలి. చూస్తున్నవాడు, మన అక్కర్లన్నీ తెలిసినవాడు, ఏ సమయంలో మనకి కానీ మన బిడ్డల విషయంలో కానీ ఏది కావాలో గుర్తెరిగిన వాడు, దాన్ని మన కొరకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఇది యెహోవా వలన కలిగిన కార్యమని వారు దేవుడిని గర్వపరిచారు. అలాగే పిల్లలు, ఆ కుటుంబం ఎంతో భక్తి కలిగింది. అబ్రహాము కుటుంబం, ఆ పేరు పెట్టారు వీళ్ళు కూడా. అబ్రహాము ఎంతో దైవభక్తి కలిగిన వాడు. దేవుడు లేదంటే లేచాడు, వెళ్ళు అంటే వెళ్ళాడు. దేవుడు ఏది చెబితే అది చేశాడు. అందుచేత దేవుడు అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించాడు. అన్ని విషయాలను కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. గనుక మనుషుడు గొప్పవాడుగా మార్చబడ్డాడండి. దేవుడు అతనికి అన్ని విషయాలు కూడా ఆశీర్వదించాడు. చెప్పాలంటే అతన్ని బట్టి అతని కుమారుడు ఇస్సాకు కూడా దైవ ధ్యానం, దైవ భక్తి, దైవ ప్రేమ నేర్చుకున్నారు, కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ రిబకా లేచి ఎలియాజరుతో కూడా పరివారంతో కూడా బయలుదేరి వచ్చినట్టుగానే ఆ బిడ్డ ఇప్సిబా కూడా, సోదరులు శ్రీను వారి దంపతులు కూడా, మన సోదరులు జేమ్స్ గారు వారి కుటుంబాన్ని దేవుని ప్రేమతో నమ్మి, అలాగే మురళిని కూడా నమ్మి, వారి కుమారుడు మురళిని తన బిడ్డను ఇచ్చి వివాహం చేయడానికి వారి కుమార్తెతో కూడా, పెద్దల బంధువులతో కూడా దేవుని మందిరానికి మనందరి ఎదుట వారు సభలు దేవునితో కూర్చుని ఉన్నారు. ఇది గొప్ప వివాహం అనేది తేలికగా చులకనగా తీసుకునేది కాదు. దీని ఆంతర్యం ఎంతో లోతైనది. జీవితం ఎంతో విలువైంది. వివాహం అనేది ఎంతో పవిత్రం. అలాగే ప్రియులుగా దేవుడు మురళిని ప్రేమించాడు. అలాగే బిడ్డ రిబకాను కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు. మీరిద్దరూ కూడా ఈ కుటుంబ వ్యవస్థలో ఈ రోజు నుండి మీరు ఏకం కాబోతున్నారు. కుటుంబ వ్యవస్థలోకి మీరు రాబోతున్నారు, వెళ్ళబోతున్నారు. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి అన్నట్లయితే, ఇస్సాకు ఏ విధంగా దేవుని ప్రేమించి దేవుని ధ్యానించి ప్రార్థించి ఉన్నారో,
బ్రదర్ జోసెఫ్ చెప్పారు, భార్యాభర్తలు ఒకరినొకరు ఎత్తి చేసుకోకూడదు, గౌరవించుకోవాలి, దేవుడిని ప్రేమించాలి, దేవుని చిత్తంలో నిలిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని మహిమపరచాలి. రిబకా ఎలాగైతే ఇస్సాకుకు తల ఉంచిందో, ఈ బిడ్డ రిబకా కూడా తన జీవిత కాలం అంతా తన భర్త అయినటువంటి వరుడికి లోబడి విధేయురాలుగా ఉండాలి. చెప్పాలంటే అధ్యాయం చివరిలో మాటుంది, అంతకు ముందే షాము చనిపోయినాడు, ఇస్సాకు వాడి అమ్మగారు చనిపోయిన దుఃఖంలో ఉన్నారు. అయితే రిబకాను బట్టి అతడు దుఃఖ నివారణ పొందాడట. దుఃఖ నివారణ. అనేక మంది తమ భర్తలకు దుఃఖము కలిగించి, ఆయాసం కలిగించి తొందర పెట్టేవాడుగా ఉంటారు. దేవుని మాట వినండి, అవి ఎంత ప్రయోజనకరమైనవో మీరు వింటే మీరు ఇంకా దేవుని వాక్యంలో ఉన్న సంగతులు, దేశం చెప్పిన విషయాలు తెలుసుకోకుండా ఉండలేదు. ఆమెను బట్టి దుఃఖ నివారణ పొందారట. దుఃఖ నివారణ పొందారట. జీవితంలో అనేక సార్లు పురుషులు కొన్ని సమస్యలు, ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వారుగా ఉంటారు. నిజమని కదా. ఇస్సాకును చూసినట్లయితే ఇస్సాకు ఏమనుంది అక్కడ? బైబిల్ తెరిచారు కదండి, దేవుని వాక్యం తెచ్చుకున్నారా మీరు? ఇస్సాకు ఆమెను ప్రేమించెను. ఇస్సాకు ఆమెను ప్రేమించెను. మన సహోదరి చెప్పారు, కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత దుఃఖంతో దైవ సేవకులమని చెప్పి నాతో ప్రార్థన చేయాలని అడిగారు. ఏంటంటే నన్ను కోరి చేసుకున్నాడండి మా ఆయన నేను నమ్మాను. అప్పుడు నేను సన్నగా లేదండి. కొన్ని ఏళ్ళు గడిచాయి, కాస్త క్షమించండి. ఆస్తులను కాదు, దేవుడు నీ కొరకు ఉద్దేశించి ఆలోచించి నీకు సహకారిగా ఉండడానికి ఇచ్చిన నీ భార్యను ఇస్సాకు వలె జీవితం అంతా ఆమెను ప్రేమించాలి. ఇందాక ఆయన చెప్పారు, ప్రేమ కలిగి ఉండటం వల్లే సమస్తము సతుమడుగుతాయి, చక్కగా జరిగించబడతాయి. బాగేనండి, కొంచెం లోతుగా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీసుకెళ్తారు. కొందరికి చెప్పలేదు, భార్యను భర్త ప్రేమిస్తారు, భర్తని భార్య ప్రేమిస్తారు. ఈ ప్రేమ ఎంత వరకు అంటే జీవిత కాలం అంతా ఉండాలి. ఇంకా చెప్తా వినండి, ఎలాగ ప్రేమించాలి అంటే ఇందాక వాక్యం చదువుకున్నాం. దేవుడు సంఘాన్ని ప్రేమించి, యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. బైబిల్ చెప్తుంది, గాడ్ ఈజ్ లవ్. దేవుడు 4:8 దేవుడు ప్రేమామై ఉన్నాడు, ప్రేమాస్వరూపి. గనికే మనము ఉన్నాం, గనికే సమస్తము మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మన ఎడల ప్రేమ చూపకపోతే, ప్రేమించకపోతే మనం ఉండేవాళ్ళము కాదు. మనం ఏ స్థితిలో ఉన్నామో అది దేవుని కృప, దేవుని ప్రేమ. కాకపోతే ఉంది. కాబట్టి ఎంతగా ప్రేమించాలి అంటే వాక్యంలో చెప్పారు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టినంతగా మీ భార్యను, పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రిబకా ఇస్సాకును తల వంచింది. అలాగే ఇది మొదలుకొని ఈ బిడ్డ యెషూవ దేవుని సంకల్పమును బట్టి తన భర్త అయినటువంటి మురళికి తన జీవితం అంతట్లో ఈ రోజు నుండి ఆయనకు తల వంచాలి, విధేయత చూపించాలి. ఏంటి, ఎవరు కొందరు ఇలా బాగానే ఉంటారు, ఒకరినొకరు భార్య భర్త ప్రేమించుకుంటారు, మంచిగా ఉంటారు, చూసుకుంటున్నాం కదా సమాజంలో. ఆయన గారు బండి తోలుతున్నారు అనుకోండి, ఎంతమంది నువ్వు ప్రేమించిన వాళ్ళు సైడ్ అయిపోలేదు.
చేసుకున్న వారు వెళ్ళొచ్చు. ఇలాగే ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి ఆ అధ్యాయం మొదట్లోనే చదువుతాం. యేసును ఆయన శిష్యులను పిలువబడి ఆ వివాహానికి పిలువబడి అనేకులను పిలిచారు. మొట్టమొదటిగానే వారు ఎవరిని పిలిచారు? అందులో మొదటే ఉంది కదా, యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు ఆయన తల్లి పిలువబడి ప్రార్థన చేయడాలుగా దేవుడిని మనతో రమ్మని సహాయం చేయమని వేడుకున్నటై ఉన్నది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప! అందుకే ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, ఆయన వలనే మనకు సహాయము వచ్చును. వచ్చినా యేసుక్రీస్తు దగ్గర మనకు సహాయం వస్తుంది. అది ఏదైనా కావచ్చు, ఆయన నుండి మనకు సహాయం వస్తుంది. అందుకనే ఆయన మనకు సహాయం చేసే దిక్కు, సహాయం చేసే దిక్కు. ఆయన తట్టు మనం చేతులెత్తాలి. ఆయన మనకు సహాయం చేసే దేవుడిని మనము ప్రేమించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. ఆ రీతిగా మరలి ఎఫెసీయులు దేవుడిని పూర్ణ మనసుతో ప్రేమించి పూర్ణ శక్తితో ఆయన ఆరాధించే విధంగా ఉంటే, ఎఫెసీ 6:24 ఉంది, ఆయన ప్రేమించి వారికి కృప కలుగుతుంది. వారి కథ వివాహంలో చూసాం. ఆయన ప్రేమను ప్రేమించారు. వారికి సిగ్గుపడకుండా వారి కొలువులన్నీ దేవుడు తీర్చారు. అలాగే మీ జీవితంలో కూడా ఈ రోజు డబ్బులు అయిపోతాయి, ఈ రోజు బలము లేకపోతే అవి తగ్గుతాయి. దేవుడు మనతో ఉంటే అవన్నీ కూడా ఆయన నింపుతాడు, సహాయం చేస్తాడు. అలాంటి గొప్ప దేవుడిని మీరు ప్రేమించాలి, ఆరాధించాలి, ఆయన అడుగుజాడలో నడుచుకోవాలి. ఆయన మీతో కూడా ఉండి నడిపిస్తాడు. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించాలని ఆ గొప్ప దేవుడి మందిరంలో వివాహానికి అడుగుపెట్టిన మీరందరూ కూడా ఈ మందిరంలో కూడుకుని ఉండడం నేను మిమ్మల్ని చూసాను, సంతోషిస్తున్నాను. మీ జీవితంలో కూడా సహాయం చేయు. దేవుడిని ప్రేమించండి, ఆయన వైపు మీరు చేతులెత్తి ప్రార్థించండి. ఆయన మీకు సహాయం చేసి మీ జీవితంలో మిమ్మల్ని మధురమైన ద్రాక్షారసం ఇచ్చినట్టుగా మీ జీవితంలో మధురాత్మకమైన అనుభవాల్లో ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని అందరికీ నూతన వదులు పడి ఎఫెసీయులు వీరిద్దరూ దేవుని నిర్ణయించుకున్న పరిశుద్ధ గృహస్థ జీవితంలో శతపరచబడుటకు కూడా వచ్చి ఉన్నారు. మీరు వివాహం చేసుకోవడం న్యాయం కాదని ఏదైనా ఆటంకం, న్యాయమైన ఆటంకం కారణం ఎవరైనా అభ్యంతరాన్ని కాక తెలియజేయడానికి ఉంటే క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా మీరు ఎప్పుడే తెలియచేయవచ్చు. మీ వివాహానికి ఏదైనా ఆటంకం అంటుంటే చాలా మంచిది, అందరూ సానుకూలంగా ఉన్నారు. అందుకు మీకు అందరికీ వందనాలు. అలాగే మీరు కూడా చెప్పండి, మురళి
మీ ఎదుట నిలిచి ఉన్నటువంటి ఎప్సిబా ఈ స్త్రీని, ఈ కన్యకడు నీవు వివాహం చేసుకోవడానికి దేవుని ఎదుట నీవు సమ్మతించుచున్నావా? రైట్. అమ్మా ఎప్సిబా, నీ ఎదుట నిలిచి ఉన్నటువంటి మరలి అని ఈ పురుషుని నీవు వివాహం చేసుకొని నీ భర్తగా స్వీకరించడానికి నీవు ఇష్టపడుతున్నావు. రైట్. వారిద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవడానికి వారు హృదయపూర్వకమైన సమ్మతిని తెలియజేశారు. అందుకందరూ చేతులెత్తి దేవుని స్తుతించున్నారు. హల్లెలూయా. అలాగే వారి పెద్దలు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రండి. రైట్. అలాగైతే ఈ సమయంలో పెళ్లి కుమారుడు యొక్క కుడి చేతులు మీ పాప యొక్క కుడి చేతులు పెట్టి కలపండి. ఆ కుడి చేతులు హస్తాలు కలపండి. Thank you, Jesus. యేసు నామములో ఆమేన్ చెప్పండి. తండ్రి దేవునికి స్తోత్రం చెల్లిందా? పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఈ విధంగా వారి చేతులు కలపబడ్డట్టుగానే ఇక వారి జీవిత కాలం అంతా వారు ఇది విడదీయరాని వివాహ బంధమై ఈ అనుబంధంలో ప్రేమానురాగాలు ఆప్యాయతలు కలిగి వారి వర్ధిల్లుటందరూ కూడా రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రాన్ని కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతికున్నంత కాలం ఇద్దరు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయడం కూడా అమ్మా చెప్పు. నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గంలో జీవించడమా? ఈయన్ను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతికున్నంత కాలం ఇద్దరు ఎవరు నాశిపుగా ఈయనతో కాపురం చేయడమా? రైట్. ఓకే. స్తోత్రం. కొంచెం దగ్గర చెప్పు. నేను మురళిగా నేను నా భార్యగా స్వీకరించి నా జీవిత మరియు మీ ఎడల నమ్మకముందులని దేవుని ఎదుట సమాజం ఎదుట నేను ప్రమాణం చేయించున్నాను. భార్య స్వీకరించాను. Amen. Hallelujah.
జీవితంలో అతి ప్రశస్తమైనటువంటిది. ఆ వాక్యం ద్వారా మీరిద్దరూ కట్టబడి ఏకంగా జీవించి మీరు ఆశీర్వదింపబడడానికి వాక్యం అనేది మనకి త్రోవకు వెలుగు, మనకి త్రోవకు ఎలా మనం నడవాలని తెలియజేసేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని ఒకరినొకరు బహుమానంగా పుచ్చుకున్నారు. అలాగే శివ కూడా తన భర్తకు దేవుని వాక్యాన్ని బహుకరిస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మురళి ఎఫ్సిబా వివాహం మీ దాసం ద్వారా జరిగించినందుకు స్తోత్రాలు. భార్యాభర్తలుగా జతపడబడినటువంటి బిడ్డలకి ఆశీర్వదించి నూరేళ్లుగా వర్తిల్లి వారిద్దరూ దేవుని భయభక్తులు కలిగి దేవుని ఇంటిలో మోసే నమ్మకంగా ఉన్నట్టు వీరిద్దరూ ఒకరికొకరు నమ్మకంగా ఉంటూ ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటూ దైవ దీవులు పొందినట్లు సహాయం చేయడం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము, సహాయము మీకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే, ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం. మురళి ఎఫ్సిబా వీరిద్దరూ ఒకరినొకరు సంబంధించి దేవుని యొక్క ప్రమాణాలు చేసి దైవ సేవకులైన మా ద్వారా వారు వివాహాన్ని చేసుకోవడమైంది. దీనికి పరమందున్న దేవుని సాక్ష్యం, భూమి మీద మనకు సాక్ష్యమే. చివరికి మీరు ఒకరికొకరు సాక్షులై ఉంటారు. బైబిల్ చెప్తుంది, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. పొదుపు మీరు కూడా మీ జీవితంలో ఒకరినొకరు వేరు అన్నిటికీ కాకూడదు. దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి, ప్రభుత్వం మాకు ఇచ్చిన అథారిటీని బట్టి ఈ దినం నుండి మీరిద్దరూ భార్యాభర్తలని మీ అందరి ఎదుట మీదకి వచ్చి బహిరంగంగా ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.
మీరెన్నో చెప్పండి. వీరి వివాహం నేను చేసినది కాదు, వీరికి ఈ యొక్క సర్టిఫికేట్ పంపిస్తున్నాను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలన్ సుంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకములేకయే ఏకముగా ప్రాకటముగను చేకొనుము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచుదా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ పంపు కృపన్ వాసిగని దాసులము చేసిన ఈ మొర తీసుకొని మా సకలేశ్వరని సుతుడౌ యేసుని పేరట ప్రోముమమెన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన, అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి.
స్వర్గాన మీరు స్థిరపడాలని మేము దీవించుచున్నాము నేడు. పట్టపగ్గాలు లేని ప్రేమ స్వర్గాన మీరు స్థిరపడాలని మేము దీవించుచున్నాము నేడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. కోపతాపాలు లేని ప్రేమ బంధాన మీరు ముడిపడాలని మేము దీవించుచున్నాము నేడు. కోపతాపాలు లేని ప్రేమ బంధాన మీరు ముడిపడాలని మేము దీవించుచున్నాము నేడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. దైవ దీవెనలతోనూ పిల్ల పాపలు కలిగి వృద్ధి చెందాలి మీరు దీవించుచున్నాము నేడు. దైవ దీవెనలతోనూ పిల్ల పాపలు కలిగి వృద్ధి చెందాలి మీరు దీవించుచున్నాము నేడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన, అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. దం 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 దదం దం ఆనందం ఆనందం, నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. దం 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 దదం దం ఆనందం ఆనందం, నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. నా ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా, మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, వెయ్యేళ్ళు నాతో ఉండరా. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా
సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా. కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా, హత్తుకుపోనను ఊపిరి ఆగేలా. బాహుబంధాల పొత్తిళ్లను మెచ్చుకున్నావే ఓ మల్లిక, కొడే కౌగిళ్ళ పొత్తిళ్లను ఉరి విప్పింది నా కోరిక. పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. కానలోను నేను ఒక నేను కాగా, కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా. మరుక్షణమే ఎదురైన మరణము కూడా పరవశమే. సొంతము నీ సొంతము అయ్యాక చెమ్మ చేరేటి చెక్కిళ్ళను చిందులేసింది సిరివెన్నెలా. ప్రేమ ఊరేటి నీ కళ్ళను రేయి కరిగింది తెలి మంచులా. పచ్చ బుట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. చెంట కట్టేసిన తుంటరోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటా దొరా. ఓసిని ఓరసూపు గుచ్చినావే, ఓరగండి జిందగీని మార్చినావే, ఓరబండ బోరులోకి తోసినావే. ఓయే ఓయే గంటిమై సమ్మలాగా దొరికినావే, గంటిపేట చెరువులోన ఉంచినావే. సంపెత్తే సంపెయ్యే, కుమ్మెత్తే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. సంపెత్తే సంపెయ్యే, కుమ్మెత్తే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే. ఎసెత్తే ఏసయ్యే, కోసెత్తే కోసయ్యే, పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే. ఎమ్మెల్యే అంటే అరే ఇంకో మీనింగ్ ఉందే. ఎమ్మంటే మై 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 మై, ఎల్లంటే లవ్లీ 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 లవ్లీ, ఏ అంటే ఏంజల్ 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 ఏంజల్. యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, మై లవ్లీ ఏంజల్, మై లక్కీ యాపిల్.
ఇంచక్కగుండ షేపు ఇంచక్కగుండ సూపు ఇంచక్కగుండ ఊపు నచ్చినది నాకు నీ బాపు జనంలో నువ్వు టాపు నీ కంటే నేను తోపు తగ్గించ నాకు హైపు తగ్గితే వెయ్యలేని ట్రాపు టెక్కు నీకు ఉంటే టిక్కు నాకు ఉందే తిక్క తీర్చుకుందామే పెట్టు నీకు ఉంటే పట్టు నాకు ఉందే తెలుసుకోవే ఎమ్మెల్యే ఎమ్మంటే మై 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 ఎల్లంటే లవ్లీ 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 ఏ అంటే